పిండి చూడండి ఎలా పర్మెంట్ అయిందో, చూసారా ఎంత బాగా అయిందో అనమాట. చూడండి భలే పొంగింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుందాం. ఇది కూడా చూద్దాం. దోశల పిండి చూసారా ఎంత బాగా పొంగిందో. సాల్ట్ కలుపుకొని దోశలు వేయడమే. ఓకే బాయ్. దోశలు వేస్తున్నాను. అలానే చట్నీ కూడా చేసా, పల్లీ చట్నీ. మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను దోశలు. బ్లాక్ రైస్ వేసాను చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. వీడియోలో కొంచెం తెల్లగా అనిపిస్తుంది కానీ ఎర్రగా వచ్చింది. ఇది హెల్త్కి చాలా మంచిదంట బ్లాక్ రైస్, మరి అంటున్నారు. ఇప్పుడు చూడాలి. అలానే పల్లీ చట్నీ చేశాను. ఇదిగోండి, ఇది ఇలా మీరు కూడా ఇస్తారా కామెంట్ చేయండి. ఇదిగోండి నా బ్లాక్ రైస్ దోశ అయితే తయారైపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చట్నీతో అద్దుకొని ఏంటంటే అబ్బా బాగుంటుందంట. చాలా బాగుందండి. నార్మల్ దోశ లాగే ఉంది కానీ హెల్త్కి మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి. షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.